బ్యాలెన్స్ ఇంకో కొంతమంది వస్తే బ్యాలెన్స్ అమౌంట్ తోటి 4 కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంపార్టెంట్ డేటా టీమ్ ప్రతి సంవత్సరం వేడిగా నిర్వహించారు. ఇన్సూరెన్స్ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ పడుతుందా, గ్రూప్ స్కీమా? కలెక్టర్ గారు సపోజ్ టు కమ్ టు ఇన్కమ్ అదే ఇది పర్టికులర్గా మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో ఇచ్చిన ఫండ్స్ని రివ్యూ చేస్తున్నాం. మనం ఏ విధంగా స్పెండ్ చేస్తున్నాం దానిలో ఇప్పటివరకు క్వార్టర్ ఎండింగ్ 30th జూన్కి ఎంత చేస్తాం, లేకపోతే ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఎంత చేస్తాం అనేది రివ్యూ చేసుకోవడానికి అందరికీ ముందే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలని డిపార్ట్మెంట్ వైజ్ మీరు డేటా ఇవ్వండి. సో ఇమాజిన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆ డేటా అంతా స్కీమ్స్ అన్నీ చెప్పట్లేదు. దెన్ పాసిటీ ఆఫ్ టైం అంటే ఫైనాన్షియల్ రిజిమెంట్ వర్క్ మీరు సీడ్స్ ప్లాంట్స్ అవన్నీ చెప్తే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. దానికంటే మీ పర్టికులర్ స్కీమ్స్కి ఎంత అమౌంట్ అలాట్ అయ్యింది, దాంట్లో ఎంత మీరు ఇప్పుడే ఖర్చు పెట్టారు, ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందా ఖర్చు పెట్టడానికి ఒకటి. సెకండ్, మీరు ఖర్చు పెడుతున్నది ఈక్విటబుల్గా ఖర్చు పెడుతున్నారా? ఇమాజిన్ ఒక కాన్స్టిట్యున్సీకి ఇచ్చారనుకోండి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి ఎగ్జాంపుల్ ఒక 3 crore 4 crore ఇచ్చారనుకోండి, దానిలో ఉన్న మండలాలన్నింటికి వెళ్తుందా, మళ్ళీ ఈచ్ మండలంలో 6 విలేజెస్ వెళ్తుందా అనేది ఒకటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దానిలోనే సెక్ట్ వైజ్ వెళ్తుందా లేదా, there are so many sects existing and living in this villages and mandals, సెక్ట్ వైజ్ వెళ్తుందా? సో ఇది కానీ మీరు అధికారులు మీ దగ్గర డేటా ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సరిపోతుంది. డోంట్ గో ఇంటు ది ఫిగర్స్ అండ్ డీటెయిల్స్ వాట్ యూ హెవ్ డన్. మన ఎగ్జాంపుల్ సెట్ అగ్రికల్చర్ లైక్ వైజ్ అన్నీ నరేగా ఇంకోటి మీరు ఎట్లా చేశారండి, తర్వాత ఎంత డీటెయిల్ చేయలేదనేది కాకుండా ఫైనాన్షియల్ ట్రైనర్ కానీ చూస్తే మనం సూపర్విజన్గా అక్కడ అన్ని థింగ్స్ కూడా మనకి జాగ్రత్తగానే జరిగిపోతాయి. ఓకే. I welcome Honorable Member of Parliament for this Disha meeting. I also welcome important HODs from Social Welfare Department, Jilla Parishad, Panchayati Raj, DRDA, Engineering Department, Health Department, Horticulture, Agriculture Department, Municipal Commissioners, DMHO, Skill Development, Chief Planning Officer and other officials, as well as I also welcome Honorable Mayor of Chittoor Municipal Corporation also to this program. So this is first Disha meeting. This meeting, purpose of this meeting is to review central government schemes ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి ఏమేమి బడ్జెట్ అలొకేషన్స్ జిల్లా ఇవ్వడం జరిగినాయి, అండ్ ఇప్పటి వరకు ఎంత ఎక్స్పెండిచర్ చేశామో, ఎఫెక్టివ్గా ఎక్స్పెండిచర్ చేస్తున్నామో లేదా ఇంకా ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ అండ్ పర్పస్ ఆఫ్ దిస్ దిశా మీటింగ్. ఈ దిశా మీటింగ్ ప్రతి ఒక క్వార్టర్ చేయాలి. And the purpose is that we as a district should not lose upon Government of India funds. And also, the Government of India fund allocation shall be equitable to all the constituencies. Suppose if Manrega scheme మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఈక్విటబుల్గా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇది బడ్జెట్ అలొకేషన్ చేయాలి, కరెక్ట్గా వర్క్ సక్సెస్ చేయాలి. Similarly, National Health Mission has so many components. TB mission, HIV/AIDS prevention mission, but whether these missions are correctly executed or not, and whether amount is also spent equitably or not. So the chairman is Honorable Member of Parliament. Now, how will we be going to conduct this meeting? We will call the HODs, and HODs will explain the important Government of India schemes and also what you have done for financial year and how you are going to execute in coming 6 months also. And where there is more potential, you will also explain the fact. Another important aspect of this meeting is development of rural areas,
so that panchayat and local bodies, especially with the assistance of 14th Finance Commission funds and 15th Finance Commission funds, can develop independently and take up important works of rural sanitation, drainages, roads and lighting and other infrastructure. So that's why panchayat role also becomes important under the Shamiti. So district development and coordination and monitoring committee meeting minutes kuda మన వెబ్సైట్ లో పెట్టాలి. అండ్ ఏమేమి ఇష్యూస్ ఈరోజు రేస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ రివ్యూ చేసేసి how we can improve further will be another agenda of this meeting. So this is what I wanted to say in brief. And I request all the HODs who have come here, rather than focusing on numbers, you inform the scheme, you inform the purpose, and third, what is the funding allocation, what you have spent, where you are spending, what activities you are doing, and further what is the improvement required. So with this I will close my remarks, and I request Honorable Member of Parliament and Chairman Mr. Committee to also address all the issues. Government partner, starting with the first department. So even though government అందరికీ నమస్కారం. ఈరోజు 27 సెప్టెంబర్ తారీఖున డిస్ట్రిక్ట్ సమన్వయ కమిటీ మీటింగ్ జరిగింది. దానిలో ఎంపీ గారు చైర్మన్, కలెక్టర్ గారు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఉన్నారు. మిగతా రిప్రజెంటేటివ్స్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ను పిలవడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ 40 డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ హెడ్స్ను కూడా పిలవడం జరిగింది. సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 40 స్కీమ్స్ అన్నీ రివ్యూ చేసాం. రివ్యూ చేసి ఇప్పటివరకు అలాట్మెంట్ ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు, అవన్నీ సరిగా ఖర్చు పెడుతున్నారా లేదా, తర్వాత రీజన్ వైజ్గా ఖర్చు పెడుతున్నారా లేకపోతే సెక్టర్ వైజ్గా ఖర్చు పెడుతున్నారా అని చెప్పి వెరిఫై చేయడం జరిగింది. కొన్ని సూచనలు కూడా ఇచ్చాం. నెక్స్ట్ మళ్ళీ 3 months తర్వాత ఇదే మీటింగ్, క్వార్టర్లీ మీటింగ్ ఇది. అప్పుడు మేము ఇచ్చిన సూచనలన్నీ పాటిస్తారని మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాం. సో ఇదంతా అభివృద్ధి జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ చూస్తున్న ఫండ్స్ ప్రాపర్గా జరుగుతున్నాయా లేదని వెరిఫై చేయడానికి రివ్యూ చేసేందుకు వేరే లేదు. బాగా అయింది, సక్సెస్ఫుల్గా చాలామంది వచ్చారు. బయట ఇతర పౌరులను కూడా, సివిక్ పర్సన్స్ కూడా అలౌ చేసాం. ఏం జరుగుతుంది, బడ్జెట్ ఎంత ఉందనేది తెలుసుకున్నారని. ఓకే, బెంగళూరు పూతలపట్టు హైవేలో నిత్యం ప్రమాదాలు జరుగుతుండడం బాధాకరం. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నా. నిత్యం అక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాలు చూస్తే చాలా ఆవేదన కలుగుతుంది. నేను కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా జగమర్ల క్రాస్ నుంచి పూతలపట్టు వరకు సంవత్సరం డేటా తీస్తే రోజుకు సరాసరి ఒక మరణం, మినిమం కనీసం అంటే 4-5 క్షతగాత్రులు అవుతున్నటువంటి ఈ పరిణామాలు ఆవేదన కలిగిస్తుంది. మనం హైవేలు వేసింది ప్రమాదాల కోసమా లేకపోతే ప్రజల సుఖవంతమైనటువంటి ప్రయాణం కోసం అన్నటువంటి ఆవేదన కలుగుతుంది. ఈ విషయంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి హైవే అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు అయితే అసంతృప్తిగా అనిపిస్తోంది. కలెక్టర్ గారికి, పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేశాం. ఒక ప్రమాదం జరిగి 10 మంది వరకు చనిపోతే కనీసం అక్కడ ఉన్నటువంటి హైవేలో పనిచేస్తున్నటువంటి అధికారులు అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో కూడా పాల్గొనలేనటువంటి స్థితిలో ఉంటే ఏం జరుగుతుందన్నది మాత్రం ఆవేదన కలిగించింది. అందుకే కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. దాని మీద ఒక రివ్యూ పెట్టమన్నాం. ఇప్పటి వరకు దాదాపు ఒక నెల రోజులు కూడా కాల 10 రోజుల్లోనే 3 పెద్ద ప్రమాదాలు జరిగాయి. ఏం తీసుకున్నారు? అక్కడ ఏమైనా ఒక స్టాఫ్ను పెట్టారా, లేదంటే మినిమం మెజర్స్ తీసుకున్నారని పరిశీలిస్తే ప్రమాదం జరుగుతోంది. జరిగిన వెంటనే రెస్క్యూ చేస్తున్నాం. అదృష్టం ఉంటే బ్రతుకుతున్నాడు, అదృష్టం లేకపోతే చనిపోతున్నాడు. ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇచ్చే పరిస్థితులు ఉంటే ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. ఇది కాదు కదా, ఒక శాశ్వత పరిష్కారం కావాలి. అందుకనే కలెక్టర్ గారు అయితే నేషనల్ హైవే అథారిటీకి కూడా నేను రాస్తున్నానని చెప్పారు. వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ హైవేకి సంబంధించి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళైతే దీన్ని పరిశీలిస్తున్నారా లేదన్నటువంటి అనుమానం కూడా ఉంది. పరిశీలించుంటే
ఎందుకు ఈ ప్రమాదాలు రిపీట్ అవుతున్నాయన్నటువంటి వివరణ ప్రజలకు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. దీని పట్ల నేను కూడా హైవేస్ వాళ్ళకి, అథారిటీ వాళ్ళకి, ప్రభుత్వానికి కూడా నేను అడగబోతున్నాను. కలెక్టర్ గారిని అడిగాను కాబట్టి సరిపోతుందని అనుకుంటున్నా. కలెక్టర్ గారే తగిన నివేదిక తీసుకొస్తారు. ఈ ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. టోల్గేట్లు పెట్టి మనం డబ్బులు వసూలు చేసుకొని చేస్తున్నప్పుడు కనీసం ఆ టోల్గేట్ పరిధిలోనైనా జరుగుతున్నటువంటి ప్రమాదాలకు కారణం వెతికి నివారణ చర్యలు తీసుకోవాలి కదా. ఆ నివారణ చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా.